మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అందరూ ఈ వచనాన్ని మీరు చదువుకోవాలి, గమనించాలి, కంఠస్థం చేయాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇవ్వబడును ఆరు ఇయ్యబడును. ఏం చేయాలంట? అడుగుడి మీకు ఇవ్వబడునన్న పదం గ్రీకులో అయితే ఇచ్చేటంత వరకు అడుగుతూనే ఉండండి అని అర్థం వచ్చే విధంగా ఉందంట. ఎట్లా? ప్రభువు ఇచ్చేటంత వరకు మనం అడుగుతూనే, కీప్ ఆన్ ఆస్కింగ్ అని అంట దాని అర్థం. అడుగుడి ఇవ్వబడాలి అంటే ఏం చేయాలి? ఇందులో మనం అందరం సిద్ధహస్తులం. ఏం చేస్తాం? అడుగుతాం. పొద్దుండే కూడా మేము అడిగాం, అయ్యా ప్రేయర్ టవర్ కంప్లీట్ అయ్యేటట్లుగా, బైబిల్ స్కూల్ కంప్లీట్ అయ్యేటట్లుగా, అక్కడ దానికి డబుల్ బిల్డింగ్ ఇవ్వండి, పైన ఇంకొక 2 అంతస్తులు ఇవ్వండి అని అక్కడ ప్రార్థన చేస్తున్నాను నేను. బైబిల్ స్కూల్ అక్కడ రన్ చేయాలిగా. మరి అడుగుతాం. ఎన్నో విషయాలు ఏం చేస్తున్నాం. కొన్నిసార్లు అడిగేటప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి మనం ఎప్పుడు స్వార్థంగానే ఏమన్నా అడుగుతున్నామా అని. ప్రొద్దుట ఒక పిల్లోడు వచ్చాడు, సార్ నాకు మమ్మీ గుర్తొస్తుంది అన్నాడు. వాడిని ఏం చేయాలి నేను? కొత్త పిల్లోడైతే ఒక రకంగా చెప్పచ్చు. వాడు ఆల్రెడీ యేసుపాదమయ్య గారు హాస్టల్లో 4 సంవత్సరాలు ఉండి వచ్చాడు. తండ్రి లేడు, వచ్చాడు, తీసుకొచ్చాడు. సరే, దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని, ప్రభువా ఈ బిడ్డను ఆదరించండి, మీరే తల్లిగా ఉండి ఆదరించండి, దేవుడు నాకు ఉన్నాడన్న ధైర్యాన్ని దయచేయండి, ఇక్కడ ఉండడానికి కృప చూపండి, వాళ్ళ అమ్మ కూడా వచ్చి వాడిని చూసి వెళ్ళడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసి, నేను హాస్టల్లో ఉంటే, మా అమ్మ కాకినాడలో ఉండేది సార్, పిఠాపురం హాస్టల్లో ఉండేవాడంట. ఎప్పటికప్పుడే వారం వచ్చి నన్ను తీసుకొచ్చుకునేది. ఆవిడ అని ఉంటుంది, నేను తీసుకొచ్చుకుంటాను మా అబ్బాయిని. ఇప్పుడేం దూరాన్ని ఉంది కదా పిల్లలకి. ఇది స్వార్థమైన ప్రార్థన కాదు కదా, వాడి కొరకే చేశాను కదా అనుకున్నా నేను. ఐ వాంట్ టు టీచ్ యూ సంథింగ్. ఈ వాక్యంలో నుండి మీకు ఒక విషయాన్ని నేను మీకు బోధించాలనుకుంటున్నా. మీరు ప్రభువుని అడగడం నేర్చుకోవాలి, సిగ్గుపడకుండా అడగడం నేర్చుకోవాలి. వినేవాళ్ళకి ఏంటి అమ్మాయి ఎప్పుడు ప్రభువుని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది అనేటంతగా మీరు ప్రభువుని అడగాలి. అడగమని బైబిలే చెప్తుంది, చూసారా? అడగడం. కొంతమందికి అడగడానికి కూడా సిగ్గు కదా. మనుషుల్ని అడగడానికి సిగ్గు, దేవుణ్ణి అడగడానికి సిగ్గు. ఇమాన్యుయల్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో చదివినందుచేత డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శామ్యుల్ థామస్ గారి యొక్క నాయకత్వంలో మేము అడిగే విషయంలో సిగ్గుపడకుండా ఉండడం నేర్చుకున్నాం. సిగ్గుపడనక్కరలేని పనివారిగా ఉండాలి, అడగాలి. ప్రభువుని అడిగే విషయంలో కూడా మనమేమి సిగ్గుపడనక్కరా లేదు. రకరకాల టీచింగ్లు లోకంలో ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే, నువ్వేమీ దేవుణ్ణి అడుక్కోవక్కర్లా, ఆయనకి నీ అవసరతలన్నీ తెలుసు, నువ్వు అడిగేదేంటి అంటారు కొంతమంది. యేసన్న గారు మొన్న ఎక్కడో క్లిప్లో చూశాను, ఈ పరిచర్యలో మేము అడిగినవి కొన్ని, ఆయన ఇచ్చినవేమో ఎన్నో అన్నారు. అదొక అనుభవం. అడిగారంట, ఆయన అడిగే వాటికంటే, ఊహించు వాటికంటే అధికముగా ఇచ్చేవాడు కాబట్టి చెప్పండి ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగి, నేను ఎక్కడో పెళ్లి చేశా, ఆ పాస్టర్ గారు అంటున్నాడు నా పక్కన, అయ్యగారు ఫీజు అడగమంటారా అన్నాడు.
నాకైతే అది ఇష్టం లేని పని. పెళ్ళి ఫీజు అయినా కానుకైనా మనం అడిగి తెచ్చుకునేది కాదు, వాళ్ళు ప్రేమతో ఇచ్చేది. అంతేనా? ఇప్పుడు ఎక్కడన్నా ఇంట్లో పెళ్ళి జరుగుతుంటే ఏమండి, కుర్రోళ్ళకి తాగడానికి డబ్బులు ఇస్తున్నారంట. కుర్రోళ్ళకి తాగడానికి డబ్బులు ఇచ్చేవాడికి కానుక ఇవ్వాలని తెలవదా? ఎందుకు అడగాలి? మీకు ఉన్నాయి కాబట్టి అడగరా అంటారా? ఎవరన్నా లేనివాడు ఉన్నాడంటే అందరిలో కన్నా నేను ఎక్కువ లేనివాడిని అనిపిస్తుంది నాకు ఎప్పుడు. ఎందుకనంటే అలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి. ఏ రోజుకు ఆ రోజే దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తూ వస్తున్నాడు. ఇదిగో ఈ పట్టుమని 10 లక్షలు మనం దాచుకున్నాం కదా, దాచుకున్నందుచేత మనకు తిరుగులేదన్న రోజు లేదు మనకి. ప్రభు ఎప్పటికప్పుడే అనుదినము జీవాహారం అన్నట్లుగా ఇస్తున్నాడు. ప్రభువుని అడుగుతున్నావా? ఈరోజు ప్రభువుని ఏదైనా అడిగావా? అడిగితే నిక్కచ్చిగా అడుగుతున్నావా? కొంతమంది నా మీద అలిగి, నా మీద పోటీగా, అంటే ఆ ఏరియాలో ముఖ్యంగా మన సంఘ ఏరియాల్లో అక్కడక్కడ వేరే స్కూల్లో పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారు. కేవలం పోటీకని నాకు తెలుసు. నేను వాళ్ళని ఏమంటలా. అయితే నా మనసులో ఉన్నది నేను సుస్మితతో సార్తో కూడా చెప్పేది ఏంటంటే, టీచర్స్తో, మీరు ఈ విషయంలో చెప్పబడిన ఈ పర్టికులర్ సబ్జెక్ట్ విషయంలో మీరు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ మీద అసూయ పడమాకండి. మరి ఏం చేయాలి? ధీటుగా పాఠాలు చెప్పండి. ఓహో, ఎమాన్యుయల్ మిషన్ స్కూల్లో కూడా అప్ టు ద బ్రిమ్, అంచుల మట్టుకు చదువు పోస్తున్నారు. ఇక్కడ పిల్లలు బాగా చదువుకుంటున్నారు. నేను హై స్కూల్కి వెళ్ళా. నిరుడు పోయిన సంవత్సరం సెకండ్ వచ్చినవాడు, స్కూల్ సెకండ్ వచ్చినవాడు మన స్కూల్లో చదివి వెళ్ళిన పిల్లడే. నిరుడు ఫస్ట్ వచ్చిన పాప మన స్కూల్లో పాపే, స్కూల్ ఫస్ట్. అంతకుముందు కూడా ఇటు చల్లపల్లిలో ఒక స్కూల్కి పంపించాం అప్పట్లో. ఆ పెద్ద ఆయన చూసి, ఏంటి 80% వేసుకొచ్చారు మార్కులు, చూస్తేనే పిల్లోడి దగ్గర అక్షరం ముక్క లేదు కదా, 60% కూడా రాలేదన్నాడట. ఇట్లా అన్నారండి అని చెప్పారు శ్రీని గారు నాతో. సిద్ధు విషయం. కానీ పరీక్ష, అది ఎంట్రన్స్ టెస్ట్, కానీ పరీక్షలు పెట్టారు. ఒక పరీక్ష, 2 పరీక్ష, 3 పరీక్షలు వచ్చేసరికి మన పిల్లోడు సెకండ్కి వచ్చేసాడు, తర్వాత క్లాస్ ఫస్ట్కి వచ్చేసాడు. మనం ప్రోగ్రెస్ రిపోర్ట్స్లో ఫేక్ మార్కులు వేయం, నేను గట్టిగా చెప్తాను, అందులో అనుమానమే లేదు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, మన బిడ్డల కంటే ఒకటే, బయటికి వెళ్ళి వాళ్ళని ఒకటి అడుగుతున్నా. 10th క్లాస్కి వచ్చేసరికి 9th క్లాస్కి వచ్చేవరకు పర్సంటేజ్ ఎంత? మీ పిల్లలకి ఎన్ని మార్కులు వస్తున్నాయి? 70 మార్కులు అండి. 70% నీకు ఎక్కడుంటే సగం రేటు ఫీజులో కూడా బంగారం వస్తుందిగా. ఏమండి, పోటీ కోసం వెళ్ళి ఫీజు ఏమో డబల్ కట్టి నువ్వు తెచ్చిందేముంది? మీరు కూడా పిల్లల విషయంలో పర్టికులర్గా అడగండి ప్రభువుని. ప్రభువా, నా బిడ్డకు మంచి పర్సంటేజీ రావాలి, 80లోనే ఉంది, 95 అయినా రావాలని కోరుకుంటున్నాను. జ్ఞానముతో నింపండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు నన్ను అడుగవలెను. అక్కడ కూడా మనకేం తెలుస్తుంది? దేవుణ్ణి మనం అడగాలి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదని ఉన్నది ఒక సామెత తెలుగులో. పిల్లలు మీలో ఎవరైనా ప్రభువుని అడుగుతున్నారా? నాకు చదువు రావట్లేదయ్యా, నాకు జ్ఞానము దయచేయ్యా. మన విశ్వాస బిడ్డలు నేను చూస్తున్నాను, మందిరం కొరకు ఎంతగా ప్రార్థన చేస్తున్నారో. ఒక పెద్ద మందిరమును దయచేయండి నాయన. మొన్న ఎక్కడికి వెళ్తే కల్పన కూడా, ఆవిడ ఆల్రెడీ ప్రార్థనలో ఉంది, నన్ను చూడలేదు, నేను బయట ఉండి వింటున్నా. ప్రభువా, 500 మంది పట్టే మందిరం దయచేయండి, 1000 మంది పట్టే మందిరం దయచేయండి, 500 మంది విశ్వాసులను అనుగ్రహించండి నాయన అని. ప్రభు ఇస్తాడు. అడుగుతున్నాం కదా. అడుగుడి మీకు ఇయ్యబడును. మీలో ఎంతమందికి అసలు అడిగే అలవాటు ఉంది?
అడిగి పొందుకునే అలవాటు ప్రభువుని. అట్లా దించండి ఒకసారి చేతులు. నేను కొన్ని విషయాలు అడిగానండి, దేవుడు నాకు ఇచ్చాడండి అన్నవాళ్ళు నిక్కచ్చిగా చేతులు ఎత్తండి. పలానా విషయం నేను అడిగాను, దేవుడు దానిని నాకు ఇచ్చాడు. ఆమేన్. అందరికి ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. నా జీవితంలో కూడా దేవుడు అనేక విషయాలు ఇచ్చాడు. అడిగాం. ఇక్కడ కనబడే వాటిలో అనేకం మనం అడిగినవే. చాలాసార్లు మీతో చెప్పాను ఈ ఉదాహరణ, పిల్లలకు అర్థమవుద్ది, కొత్త పిల్లల కొరకు అని చెప్తున్నా. ఇప్పుడు మనం పరిచర్య ప్రారంభించి 28 ఏళ్ళు అయింది. 28 ఏళ్ళు అంటే 20, 26, 25, 24 ఏళ్ల క్రితం పరిచర్య ప్రారంభించిన 2-3 సంవత్సరాల్లో నేను, నాన్నగారు, వెంకటపన్నమ్మ గారు, మమ్మీ, అమ్మిని, కుమారమ్మ గారు, మేము కూర్చున్నప్పుడు అక్కడ కుమారమ్మ గారు ఇలా ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభువా, మా మేనత్త గారు, నాయన వేములపల్లిలో దైవ కృపావరం గారు పరిచర్య మొదలుపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మీరు ఇతర దేశం నుండి తెల్లవాళ్ళను పంపించారు. నాయన ఎదురుగుండా కాలువ ఉంటే దానికి వంతెన కూడా వేశారు. మళ్ళా ఎదురుగా 2 ఎకరాలు కొనడానికి కృప చూపారు. చుట్టూ ప్రహరీ గోడ ఇచ్చారు, మందిరం ఇచ్చారు. బాబుకు కూడా అలా ఇవ్వండి నాయన అనేవాడు. మీరు నమ్మండి, ఆ రోజునైతే ఆ ప్రార్థన నాకు కొంచెం విచిత్రంగా అనిపించేది. అర్థమవుతుందా? కానీ కుమారమ్మ గారు చేసిన ప్రార్థనకు దేవుడు చేసినట్లుగా నాకు ఎప్పుడు ఆరా వచ్చిందండి. ఇది ఇప్పుడు ఆ గేటు దగ్గర మనం అటుపక్క ఇటుపక్క వంతెనలాగా కట్టాం. ఇక్కడ కూడా తూములు ఉన్నాయి దాని కింద. ఇప్పుడు ఆ అటుపక్క ఇటుపక్క వంతెన కట్టాం. బాబాయ్ ఉండేవాళ్ళు, బాబాయ్ దాని మీద కూర్చునేవాడు, ఆ వంతెన మీద. తర్వాత బళ్ళు తిరగట్లేదని దాన్ని మనం పాడేసాం. అప్పుడు ఆరా వచ్చింది. ఇప్పుడంటే అట్లా పూడిపోయి కనబడుతుంది, కానీ మనం ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద బోధు అది. ఇప్పుడు అక్కడ ఎట్లా బోధు ఉంది, ఆ కొత్త హాస్టల్కి ఎదురుగుండా అట్లా బోధు, పెద్ద కాలువలాగా ఇటేపు నుండి అటువైపు వెళ్ళడానికి. చూసారా? ఆ బోధుకి అటు వంతెనలాగా కట్టాం. ఇక్కడ ప్రహరీ గోడ వచ్చింది, ఇక్కడ బిల్డింగ్ ఇచ్చారు. అప్పుడు నాకు అనిపించింది దేవుడు అలాగే పంపాడు వాళ్ళని, అలాగే ఇచ్చాడు. ప్రార్థన మనం అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. మీరు అన్ని విషయాల్లో, ఆడపిల్లలు, మగపిల్లలు, నాకు మంచి భర్తనే ఉండయా అని ప్రార్థన చేసుకోమంటే ఈ పిల్లల్లో చాలా అంటున్నారు. పాపం వీళ్ళకి తెలీదు. చాలామందికి భర్తలు ఉన్నారు కానీ చింతకాయ కొట్టుడు కొడుతున్నారు. మంచి భర్తలు కాదు, దుర్మార్గులు అయిపోయి. చెప్పండి, మీరు చెప్తే కొన్ని విషయాలు నమ్మని ఉన్నాయి. నాకు ఒక ఎస్ఐ గారు చెప్పాడు, ఫలానా కేసు అండి, వాడు సిగరెట్టు అంటించి ఈ బ్యాక్ అంతా కూడా కాల్ చేశాడంట. ఆ అమ్మాయి మరి ఎంత అల్లాడిపోయి ఉంటుందో. పోనీ బయట వ్యక్తి కాదు, మళ్ళీ సొంత భార్యని. కెన్ యూ బిలీవ్ దిస్? ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, ప్రార్థన. అల్లారు ముద్దుగా పెంచుతున్నాం మిమ్మల్ని. మేము నిన్న రాత్రి చాలాసేపు పని చేసాం అక్కడ. ఈ పూట కూడా చేసాం చాలా పని. మేము అక్కడ పని చేస్తుంటే 2 అక్కళ్ళు బయలుదేరారు, అంతంత ఉన్నారు. భూమికి 2 ఛానళ్ళు. డాడీ నువ్వు రాయ్యా, నాకు పప్పులు కొనుక్కురా. కొనుక్కొస్తానన్నావు. నాని కూతురు. ఈ నాని కూతురికి మళ్ళా బుడమ్మాయి, ఇంకొక పిల్ల జాయిన్ అయింది, వార్డెన్ గారు అమ్మాయి. వీళ్ళిద్దరూ, ఆ పిల్ల ఒక పక్కన డాడీ. నాకు అనిపిస్తుంది నాని గుండె అంతా కొట్టుకుంటా ఉందని. ఎవరికైనా కొట్టుకుంటుంది, నాకైనా సరే కదా. చివరికి ఆల్బిన్కి చెప్పాము, ఆల్బిన్ ఒరే పప్పులంట పట్టురారంటే వాడు ఏకంగా బండి ఎక్కించుకెళ్ళి తీసుకొచ్చాడు. పిల్లల్ని మనం అంత అల్లారు ముద్దుగా పెంచుతున్నాం కదా, ఊహించగలమా వాళ్ళ భవిష్యత్తు ఇట్లా ఇబ్బంది పడద్దని? మీరందరూ ప్రార్థన చేయాలి, బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, అడగాలి,
పరిచర్య కొరకు అడగాలి, బిడ్డల కొరకు అడగాలి, బిడ్డల చదువుల కొరకు అడగాలి. కొంతమంది అసలు నేను ఏది అడగలేదని చెప్తారు. అది అంత వాక్యానుసారమైనది కాదని నేను అనుకుంటున్నా. ఏది అడగకుండా వచ్చిన దానికి అడిగి పొందుకున్న దానిలో దైవత్వపు ఆశీర్వాదము, ఆనందంలో మార్పు ఉంటుంది. ఇది నేను అడిగాను, దీనిని ప్రభువు నాకు ఇచ్చారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడగాలి, అడగాలి. పిల్లలు కూడా అడగడం నేర్చుకోవాలి. మా నాన్నగారి సిద్ధాంతం అయితే మనుషులను అడగకూడదు, దేవుణ్ణే అడగాలి. అదే ఆయన ఎవరు భక్త్ సింగ్ గారి సిద్ధాంతం కూడా మనుషులను అడగకూడదు, దేవుణ్ణే అడగాలి. నేను మనుషులను అడిగే విషయంలో కూడా నా సిద్ధాంతం, ఇది నా వ్యక్తిగతం, నేను ఎవరినేం అంటలేదు. మనుషులను అడిగడంలో కూడా తప్పేమీ లేదని నా ఉద్దేశం. ఎందుకనంటే ప్రభువు అడిగాడు కాబట్టి. వీరికి భోజనం పెట్టడానికి మీలో మీ దగ్గర ఏదైనా ఉన్నదా? అది విశ్వాస పరిమాణం. ఆయనకు ఎక్కువ విశ్వాసం ఉంది, అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులను అడగకూడదు, కానీ అందరికి వినబడేటట్టు ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో నాయన వాచ్ నాకు లేదయ్యా, అందరికీ ఉంది ప్రభువా, ఇదిగో చూడండి నాయన. మనుషులను అడగకూడదంతా మళ్ళీ అట్ట ప్రార్థన చేసామనుకో, దానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. నువ్వు అడగడంటున్నావు కానీ చెప్పండి రా, ఇండైరెక్ట్గా అడుగుతున్నావు. అది ఎట్లా? అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. స్తోత్రం చెప్పండి. నమ్ముతామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెప్పింది ఎవరో చెప్పండి. జీసస్ హిమ్సెల్ఫ్, యేసయ్యే చెప్పాడు. ఇప్పుడు ఈ పిల్ల ఉందా, లేవరా, లేగమ్మా. ఈ పాప ఉంది, వాళ్ళ అమ్మగారు షుగర్ ఇబ్బంది వచ్చింది. అటు తిరుగు, మీ కొరకు ప్రార్థన చేయి. మీ అమ్మ పేరు చెప్పు, నేను చెప్తాను. ఇక్కడ శిరీష అనే సహోదరి, అటు తిరుగు. వాళ్ళ అమ్మ కొంచెం ఈ పిల్లలాగానే ఆమెకు కూడా స్థూలకాయం. మరి పాపం ఆవిడికి తేడా చేసింది. షుగర్ ఉండటం వల్ల ఏళ్ళు కాళ్ళు లోపల వరకు తినేయడం మొదలెట్టింది. వాస్తవంగా ఈ పిల్లని మేము టెస్ట్ పెడితే ఏం రాయిలా, కుదరదలే, వెళ్ళి తీసుకుపోమన్నాం. వాళ్ళ నాన్న ఏడ్చాడు, అయ్యా నా భార్య పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు చచ్చిపోద్దో తెలియదు, అందుకే పెట్టాలనుకుంటున్నాం అయ్యా అని. సరే వాళ్ళ అమ్మని తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆమెను చూసిన తర్వాత అమ్మిని ఏడ్చి, ఈ పిల్ల తర్వాత సంగతి అని ఆ పిల్లని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళింది అమ్మిని, వాళ్ళ అమ్మని కూడా. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈ పిల్ల ఏం చేయొచ్చు? మా అమ్మ కాలుతో చచ్చిపోతుందేమోనయ్యా, చనిపోకుండా కాపాడయ్యా అని అడగొచ్చు. ఉన్నాయా లేవా అడగడానికి? ఉన్నాయి. యు నీడ్ టు ఆస్క్. Ask and it shall be given unto you. Seek and ye shall find. Knock and it shall be open unto you. Hallelujah, 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 hallelujah అని ఒక కోరస్ ఉండేది. ఇప్పుడు కూడా పాడుతున్నారు పిల్లలు. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యు. అడుగుడి మీకు ఇయ్యబడును. స్తోత్రం. జ్ఞానం కొరకు అడగాలి, వివాహం కొరకు అడగాలి, బిడ్డల కొరకు అడగాలి, నీతిగా బ్రతికేటట్లు సహాయం చేయమని అడగాలి, ఇల్లు కొరకు తప్పేమీ లేదు అడగడం, ఆహారం కొరకు మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయండి ప్రభువా. గివ్ us this day our daily bread. మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. స్తోత్రం. హల్లెలూయా. చదవండి. వెదకుడి. ఏం చేయాలి చెప్పండి? మీలో ఎంతమందికి వెదికే అలవాటు ఉందో నాకు చెప్పండి, నిజం చెప్పండి.
చాలా విషయాలు ఏంటంటే చిన్నతనంలో ఉన్న సంగతులు ఇప్పుడు చెప్పాలంటే కష్టం. ఇప్పుడు ఫిలిప్ పెద్దోడైపోయాడు, మా అన్న పెద్దోడైపోయాడు, మేము చేసిన అల్లరి. ఇప్పుడు ముగ్గురు ఒక ఇంట్లో పెరిగాం కాబట్టి ఎవరెల్లరు ఒకళ్ళు బాగానే గుర్తు. ఫిలిప్ విషయాలు, ఫిలిప్ చిన్నోడు కదా, నాకు ఎన్నో గుర్తున్నాయి. ఫిలిప్ని ఏదన్నా ఒక వస్తువు పంపమని తీసుకురమ్మని పంపించామనుకో చిన్నప్పుడు, అసలు వెళ్ళకముందే వారం రోజుల మట్టి ఎదుగుతున్నాం, కనపట్టలేదు అది అనేవాడు. చెప్పండి, మట్టలు నరకడానికి కమ్మగత్తి తెమ్మన్నాం అనుకోండి, మొన్న ఎప్పుడో ఎదిగాక అసలు కనపడలేదని అసలు వెళ్ళాలిగా. నేను అమ్మినేని కూడా చాలాసార్లు అంట, ఒక నోట్స్ లోపల ఉంది బట్టరమ్మన్నాను అనుకో, అటు వెళ్తారు ఇటు వచ్చేస్తారు, లేదుగా అంటారు. లేవు, ఎట్లా దొరుకుద్ది నోట్స్ చెప్పండి వెతికితే దొరకదురా, దొరికేదాకా వెతకాలి. అది దొరికేదాకా వెతకాలి. మీలో కొంతమందికి ఇప్పుడు పెద్ద డౌట్ వస్తుంది, వాళ్ళనే దద్దమ్ములు అంటారు. అసలు అక్కడ దొరక్కపోతే అనే ప్రశ్న లేదు, దొరికేటట్లుగా ప్రభువు చేస్తాడు. ఆమేన్. మన దేవుడు ఉన్నవాటిని లేనట్లుగాను, లేని వాటిని ఉన్నట్లుగాను పిలువదగినవాడు. ఆమేన్, హల్లెలూయా. వెదకాలి. వెతుకుతున్నారా? మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి. నీతిని ఎవరు వెతుకుతారు చెప్పండి? నీతిని వెతుకుతారా? పొద్దున్న నా కంట్లో కొబ్బరికాయ పడింది, కొబ్బరికాయ. నేను దాని గురించి ఆలోచన చేశా. వాస్తవంగా అది ఎదురుకుండా ఉన్న ఆ ఆఫీస్కి మనం ప్రతి సంవత్సరం కనీసం 50,000 ఖర్చు పెడుతున్నాం. వాళ్ళు కూడా మనకు సహకారులు. మన విషయం వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, డోర్లు పోయినాయి అంటారు, కింద నాపరాయి అంటారు, లోపల అంటారు, బయట అంటారు. మరి వాళ్ళతో మనకు పని, మనతో వాళ్ళకి పని. ఆ మొక్కలు పాడు చేస్తుందంటే ఫెన్సింగ్ వేయించాం, గేటు పెట్టాం, ఎన్నో చేస్తూనే ఉన్నాం. వెంకటేశ్వరమ్మ గారు అక్కడ ఉంటారు, సిస్టర్ గారు, అక్క. కొబ్బరికాయ ఒకటి పడింది, వాళ్ళన్నీ మొత్తం ఎవరో పట్టుకుపోతున్నారు. చూశాను నేను. అరే ఆ కొబ్బరికాయ తేరా అంటే మళ్ళీ పిల్లలు ఇది మంద కాదు కదా సార్, మళ్ళా ఏంటి దొంగతనం చేయమంటున్నారా అని పిల్లలకి ఏమైనా ఆలోచన వస్తుందేమో అనిపించింది ఎందుకో నా మనసులో. కాసేపటికి మా పిల్లల్లో ఒకడు సార్ కొబ్బరికాయ అన్నాడు. నేను ఇటు తిరిగి ఉన్నా, పేళ్ళు సర్దుతున్నాం. ఎర్రగా ఉందా అన్న, ఎర్రగానే ఉంది సార్ అన్నాడు. నికోబార్ విత్తనాలు అలా ఉంటాయి, అండమాన్లో ఉన్నాయి ఆ విత్తనాలు. సరే తెమ్మని చెప్పి పాఠం వాళ్ళకి నేర్పా. నానా మామూలుగా అయితే పక్క వాళ్ళది పడినప్పుడు మనం అడిగి తీసుకోవాలి, లేకపోతే పడిందని వాళ్ళకే చెప్పాలి. కానీ ఇది పరిస్థితి. మీరు అక్కడ ఇదంతా క్లీన్ చేస్తున్నారు, ఆ దొడ్డంతా మనమే క్లీన్ చేస్తున్నాం. ఎండి ఆఫీస్ అంతా, ఎంఈ ఆఫీస్ అంతా, మెనీ టైమ్స్, ఒక్కసారి కాదు. మీరు తినండి, తప్పేమీ లేదు. కానీ వాస్తవం అయితే ఇది అని చెప్పి తెప్పించాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనసులో కనీస భయం ఉండాలి, కనీస భయం ఉండాలి. దేవుని యొక్క నీతి, దేవుని ప్రమాణం. దైవజనులు సుందరావయ్య గారు పెద్ద బాబు ఇప్పుడు సేవలోకి వచ్చారు, అమెరికాలో ఉంటారు. కానీ తెలంగాణ అటు ఎక్కువ వస్తా పరిచర్యలో కూడా ఇప్పుడు పాలు పొందుతున్నారు. ఆయన సేవలోకి రావాలని ప్రార్థించిన బిడ్డల్లో నేను ఒకడిని. చాలామంది ప్రార్థించారు. గొప్ప దైవజనుడు, వారి కుమార్. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చివరిలో ఆయన 2 మాటలు చెప్పారు. ఆ మాటలు నా మనసులో ఇంకా మెదులాడుతున్నాయి. ఆయన ఏమన్నాడంటే, మా నాన్నగారు చాలా ఉన్నతమైన ప్రమాణాలతో సేవ చేశారు. హీ హ్యాస్ సెట్ స్టాండర్డ్స్ ఇన్ సచ్ ఎ హై వే. చాలా ఉన్నతమైన ప్రమాణాలు. ఆయన పరిచర్య ఉన్నతమైన విధానంలో కొనసాగింది. పర్వాలేదులే అన్నట్లుగా కొనసాగలేదు.
నేను సేవలోకి వస్తే ఆయన స్టాండర్డ్స్ని అందుకోలేనేమో అన్న భయం నాలో ఉండిపోయింది. అందుకని కూడా నేను సేవకు రావడానికి భయపడుతున్నాను అన్నారు. చూసారా, ఎవరో పాస్టర్ గారు ఏదో ఒక విషయంలో పర్వాలేదులే అన్నారంట. పర్వాలేదులేనే ఏదో ఆ విషయం మన విశ్వాసి అమ్మకు తెలిసి ఆవిడొచ్చి ఇలా ఓ పాస్టర్ గారే పర్వాలేదులే అన్నారంటండి అని ఆయన ఎలా అంటారు అంటా వచ్చింది ఆమె. చూసారా, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకాలి. దేవుని రాజ్యాన్ని వెతుకుతారా పిల్లలు? వెతికే పనిలో ఉన్నారా? ప్రభువుని అడగాలి తప్ప ఇతరుల చెప్పులు దొంగిలించవచ్చా? ప్రభువునే అడగాలి. ఓసారి బందర్లో అయినియమ్మ గారి హాస్టల్లో ఒక పిల్ల, అప్పట్లో ఇదివరకు ఎక్కువ పిల్లలు చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాళ్ళు తెలుసా? మా టైంలో చాలామంది చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చేవాళ్ళు, కొంతమంది కుట్టుకుని వేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు లేవు అట్లా, బట్టలు చవకైపోయినాయి. ఇప్పుడు ప్రమాణాలు పెరిగినాయి కాబట్టి, ఆర్థిక స్థితిగతులు ఎదిగిన దాన్ని బట్టి ఎవరు చినిగిపోయేదాకా ఉంచట్లేదు. పాత బట్టలు కూడా చాలా తక్కువ రేట్లో మంచి బట్టలు వచ్చేస్తున్నాయి. ఆ చినిగిపోతే ఆమె ఆ పిల్ల ప్రభువుని అడిగిందంట. నాన్నగారు చెప్తే నేను విన్నా, ప్రభువా నా అడుగులంగా చిరిగిపోయింది, నా కుట్టుకోవడానికి సూది లేదు, దారం లేదు, మీరు నాకు సూదిని దారమునివ్వండి నాయనా అని ప్రార్థన చేసుకుందంట. నాన్నగారు చెప్పారు, చాలాసార్లు చెప్పేవారు ఈ మాట. చిన్న హాస్టల్లో మచిలీపట్నంలో హైనియమ్మ గారి హాస్టల్లో చేస్తే బిడ్డ ప్రార్థన మరి ఆయన ఎక్కడ విన్నారో నాకు తెలియదు. మా నాన్నగారికి వైటి స్వామిదాస్ గారు బాగా పరిచయం. నాన్నగారు రూబేన్ గారు ఒకే చోట పరిచయం చేశారు కాజలో. రూబేన్ గారు అంటే దగ్గరగా హైనియమ్మ గారికి పెంపుడు కొడుకుగా ఎదిగిన బిడ్డల్లో ఒక బిడ్డ. అలాగే దైవ కృపావరం గారు కూడా బాగా పరిచయం నాన్నగారికి. ఇలా హైనియమ్మ గారి సహవాసంలో అప్పట్లో ఆమె తరువాత నాయకత్వంలో ఉన్న బిడ్డలు నాన్నగారికి బాగా తెలుసు. మా సాగరాళ్ళ అమ్మగారు, మా మేనమామ గారు అమ్మాయి, మా వదినమ్మ గారు అన్నయ్య భార్య జయకీర్తన గారు తెలుసు మీకు, జయమ్మ గారు. ఆవిడ దగ్గరగా 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అదే హాస్టల్లో ఉండి చదువుకున్నారు. ఆ ప్రార్థన, నా చిన్నపిల్ల ప్రార్థన దేవుడు విని ఎక్కడో ఫిన్లాండ్లో ఉన్నటువంటి ఓ సహోదరితో, నానైతే దొరసాని అని చెప్పేవారు, ఇచ్చే బిడ్డలు కదా, బీదలను ప్రేమించేవారిని దొరలు అనడంలో తప్పు లేదని నా ఉద్దేశం. 2 రాష్ట్రములో 2 జిల్లాలేంటి, గోదావరి జిల్లాతో సహా పోషించబడుతున్నాయంటే వారు సర్ ఆర్థర్ కాటన్, అందుకే కాటన్ దొర అని పిలుస్తారు, గొప్ప పోషకుడు. ఆ సహోదరి ప్రార్థన చేసుకుంటుంటే ప్రభువు మాట్లాడారంట, నా బిడ్డ ఉంది ఇండియాలో మచిలీపట్నంలో ఆర్ఫనేజ్లో పిల్ల ప్రార్థన చేస్తుంది, ఆమె కొరకు అని వెళ్ళి ఇచ్చినామంటే ఆవిడ స్వయంగా వచ్చేసిందండి. 1/2 డజను కొత్త గౌన్లేకప్పుడు 10-12 రకాల దారబంతులు, రకరకాల సూదులు అన్నీ పట్టుకుని వచ్చేసిందంట. వచ్చేసి ఆ బిడ్డను చూసి ఇచ్చి, అమ్మా ప్రభు నాతో మాట్లాడారని ఇచ్చి వెళ్ళిందంట. దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడు.